సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కోటల గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. జగనన్న కాలనీ వెనుక వైపు చిరుత సంచారాన్ని స్థానికులు గుర్తించి చిరుత సంచరిస్తున్న వీడియోలను ఎఫ్ఆర్ఓ మాధవి పంపించి ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు గతంలో ఎన్నడూ లేని ప్రాంతంలో చిరుత సంచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిరుత పులి సంచారాన్ని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటారని ఫారెస్ట్ అధికారులు సూచించారు. అన్నమయ్య జిల్లా తమ్మలపల్లిలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి నియోజకవర్గంలోకి రాకూడదు, పర్యటించకూడదంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అడుగున పోలీసులపై దౌర్జన్యం చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. దొంగోట్లతో గెలిచిన ఎమ్మెల్యే దొంగోట్లతో గెలిచిన ఎమ్మెల్యే దొంగోట్లతో గెలిచిన ఎమ్మెల్యే దొంగోట్లతో గెలిచిన ఎమ్మెల్యే గో బ్యాక్ గో బ్యాక్ బాబారెడ్డి గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ బాబారెడ్డి గో బ్యాక్. గంజాయి మత్తులో తాము ఏం చేస్తున్నావో తెలియక అయోమయ పరిస్థితిలో యువకులు గేదెపై విరుచుకుపడి అఘాయిత్యానికి పాల్పడి మానభంగం చేశారంటూ గేదె యాజమాని జిల్లా కలెక్టర్ నాగమణికి ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్ లో తన గేదెను కొంతమంది యువకులు మానభంగం చేశారని కలెక్టర్ నాగరానికి యాజమాని ఫిర్యాదు చేశారు. వీరవాసరం మండలం తోకలపూడి గ్రామంలో తన గ్రామానికి చెందిన కొంతమంది యువకులు గంజాయి మద్యం సేవిస్తూ చాలా దారుణాలు చేస్తున్నారని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 7వ తారీఖున నాకు జరిగిన అన్యాయంపై వీరవాసరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు పట్టించుకున్నందుకు గ్రీవెన్స్ లో కలెక్టర్ కు ఫిర్యాదు చేశానని తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో స్పందించిన వెటర్నరీ డాక్టర్ తో గేదెకు వైద్య పరీక్షలు నిర్వహించి విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశించారు. మండలం తోకలపూడి అండి, మా గేదెని ఏరేవాడు పక్కన పట్టుకొచ్చింది. దాన్ని నైట్ దాటిన తర్వాత గంజాయి తాగిన వాళ్ళు, మందు తాగిన వాళ్ళు దాన్ని వచ్చి పడగొట్టేసి గేదెని నడకుండా చేసేసి మక్కిలు జారగొట్టేసండి, పాలు కట్టంగా కట్టేసి దాన్ని ఇష్టంతో చేసి వెళ్ళిపోయారండి. పోలీసు వారు కేసు పెట్టామండి. పోలీసు వారు ఎటువంటి సొంతం తీసుకోలేదండి. అందుకు కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి ఆ ఫారం పట్టుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ గారు ఇచ్చామండి, కలెక్టర్ గారు ఇచ్చామండి. న్యాయం చేయాలండి నాకు మా గేదెకి న్యాయం చేకూరుస్తాను. ఏం చేశారండి? గేదెని ఇష్టంతో చేసి మానభంగం చేసి పడగొట్టేశారండి. గంజాయి కానీ మందు కానీ తాగిన వాళ్ళు అవుతారండి. దివంగత మాజీ ఎంపీ ఆది కేసుల నాయుడు నిర్మించిన ప్రముఖ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకొని తొలి ఏకాదశి వేడుకలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసి మాలతో ప్రత్యేకంగా అలంకరించి సుప్రభాత సేవ, విష్ణు సహస్రనామం, విష్ణు పారాయణం, తిరుమాంచనం, నిత్య కైంకర్యంతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ధూపదీప నైవేద్యంతో అందించిన తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. అనంతరం ప్రధాన అర్చకులు రంగనాథ దీక్షితులు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైందన్నారు. ఇప్పటి నుంచి 4 నెలల పాటు వెంకటేశ్వరుడు నిద్రావస్థలో ఉంటారని, ముక్కోటి ఏకాదశికి ముందు వచ్చే ఏకాదశి నాడు నిద్ర మేల్కొంటారని తెలిపారు. అంతవరకు భక్తులు విష్ణు సహస్రనామం పారాయణం చేసి భగవంతుని ధాన్యంలో ఉంటారన్నారు. ఇలా చేయడం వల్ల సకల పాపహరణం జరుగుతుందన్నారు. మొహరం పండుగలను సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మత్తు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, ఏకాదశి. ఈరోజు అనురాధ నక్షత్రం, బుధవారం. చాలా విశేషమైన రోజు. ఈరోజు తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి చాలా విశేషం. స్వామివారు ఈ రోజు నుంచి ఒక 4 నెలల వరకు నిద్రపోతారు. ఆ నిద్రపోయిన వల్ల అందరూ చాతుర్మాసం వ్రతం స్టార్ట్ చేసి అందరూ స్వామివారిని విష్ణు సహస్రనామ పారాయణం, వేద మంత్రాలతో స్వామిని కీర్తిస్తుంటారు. ఈ 4 నెలలు స్వామివారు ఇంత బాగా 4 నెలలు విశ్రాంతి తీసుకొని 4 నెలల తర్వాత మళ్ళీ ముక్కోటి ఏకాదశి ముందు వచ్చే ఏకాదశికి స్వామివారు మేల్కొంటారు. ఈ ప్రజలందరూ స్వామివారిని వేడుకునే దానివల్ల ఆయనకు కొంచెం శక్తి అనేది ఏర్పడుతుంది. దీనివల్ల లోక సంబంధం అందరికీ, ప్రజలందరి కోసం ప్రజలు లోకము సుఖశాంతులతో ఉండాలని చెప్పి స్వామివారి నిద్రలేకి భక్తులందరూ అనుగ్రహిస్తారు. ఈరోజు స్వామివారికి ఉపవాసం ఉండి
తులసిమాల సమర్పణ చేసి వెంకటేశ్వర స్వామి విష్ణు సహస్రనామం పారాయణం చేసి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ చదివి చేస్తే ముల్లోకాల్లోనూ మనకు అన్ని దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరు జన్మనంటూ ఉండదు. ఎన్ని పాపాలు చేసిన పాపాలంతా నివృత్తి అవుతుంది. చాలా విశేషమైన ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి ప్రజలందరూ తప్పకుండా భక్తులందరూ స్వామివారిని ప్రార్థన చేసుకొని వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. నమో వెంకటేశాయని పారాయణ. మొహరం పండుగలను చిత్తూరు నగరంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ప్రభుత్వ ఖాజీ సయ్యాద్ కమలుల్లా జహురీన్ జునైదీ మాత ఉలేమాలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అజహు వసల్లం మానవుడు ఇమాం హుసేన్ జీవిత చరిత్రను తెలియజేశారు. 61వ శకం మొహరం నెలలో 10వ తేదీన ప్రవక్త మొహమ్మద్ మనవడు హజరత్ హుసేన్ అతని అక్క చెల్లెలు అన్నదమ్ములు అన్న భార్య బిడ్డలను కుఫా ప్రజలను చంపడం జరిగిందని మొహరం పండుగ విశేషాలను వివరించారు. करीना भी दे दे जिंदगी दी है तो जीने का करीना भी दे दे मेरे मौला सबको మంచి పనికి తొలి అడుగు తొలి ఏకాదశి అని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. తొలి ఏకాదశి సందర్భంగా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరు జిల్లా ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. హిందూ సాంప్రదాయాలు ఏ మంచి పని ప్రారంభించాలన్న దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడటం ప్రజలకు అలవాటన్నారు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశులు ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారని ప్రసాదరావు పేర్కొన్నారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరం ప్రారంభం పరిగణించేవారని గుర్తు చేశారు. ఆషాఢ శుద్ధి ఏకాదశిగానే తొలి ఏకాదశిగా జరుపుకుంటామని తెలిపారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారని ఆయన అన్నారు. చిత్తూరు నియోజకవర్గ పరిధిలో చిత్తూరు ఎమ్మెల్యే గురిచాల జగన్మోహన్ ఆధ్వర్యంలో గురువారం జరిగే డైలివర్ ఎమ్మెల్యే కార్యక్రమం జరుగుతుందని నగర కమిషనర్ జి అరుణ తెలిపారు. డైలివర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజలు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ఫోన్ నంబర్ 9849907885 కు ఫోన్ చేసి తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావచ్చని నగర కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు నగర పాలకతో పాటు చిత్తూరు రూరల్, అర్బన్, గుడిపాల మండలాల అధికారులు హాజరయ్యారు కావాలన్నారు. గత వారం నిర్వహించిన డైలివర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో అందించిన ఫిర్యాదుల స్థితికి సంబంధించి నివేదిక సమర్పించాలన్నారు. అక్రమంగా తరలిస్తున్న మధ్యనే గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ధ్వంసం చేశారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డ్ వద్ద చిత్తూరు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీధర్ పర్యవేక్షణలో సుమారు 10,582 మద్యం ప్యాకెట్లను ధ్వంసం చేశారు. ఎవరైనా మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుప్పం అర్బన్ సిఐ జిటి నాయుడు, రూరల్ సిఐ మల్లేష్ యాదవ్, గుడిపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిత్యం బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి 8,12,000 రూపాయలు విలువ చేసే 12 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు వెస్ట్ సిఐ రవిశంకర్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ మాట్లాడుతూ మద్దిపట్లపల్లి వద్ద ఎస్ఐ రామ్మోహన్ అతని సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా బంగారుపల్లి మండలం బందలదొడ్డి గ్రామానికి చెందిన తుమ్మల ఈశ్వర్ అలియాస్ కోటేశ్వరరావు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించడాన్ని అతనిని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా చెడు వ్యసనాలకు లోనై చిత్తూరు, పెరమూరు, యాదమరి, కాణిపాకం, తిరుచనూరు తదితర ప్రాంతాలలో బైక్ దొంగతనానికి పాల్పడుతున్నట్టు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు సిఐ తెలిపారు. ఉదయం 10 గంటలకు కాణిపాకం ఎస్ఐ గారు రామ్మోహన్ మరియు వాళ్ళ సిబ్బంది మద్దిపట్లపల్లి క్రాస్ దగ్గర వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి పోలీసు వాళ్ళని చూసి వెనక్కి తిప్పడానికి ప్రయత్నం చేయగా వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది. అందులో భాగంగా అతను తన పేరు తుమ్మల ఈశ్వర్ అలియాస్ కోటేశ్వరరావు కోటి,
ఇతను వచ్చేసి బంగారుపాలెం మండలం బందలతోటి గ్రామం. ఇతను ఇక్కడ ఒక బైక్ టీవీఎస్ స్టార్ సిట్ బండిలో వెళ్తా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి పత్రాలు చూపించమని అడగా అతను సరైన సమాధానం చెప్పలేదు. దాంతో అతను పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి విచారించడం జరిగింది. దాని యొక్క డాక్యుమెంట్స్ అడిగితే ఆ డాక్యుమెంట్స్ లేవని చెప్పేసి ఇది ఇంతకు మునుపు కాణిపాకంలోనే పార్క్ చేసినటువంటి బండిని దొంగతనం చేసినానని చెప్పాడు. అదేవిధంగా ఇంకా ఇంట్రాగేషన్ చేస్తే గత 2-3 నెలల నుంచి అతను గత 5-6 మండలాల్లో అంటే చిత్తూరు, తర్వాత పెనుమూరు కానీ, యాదమర్రి, తవనంపల్లి, కాణిపాకము, తిరుచానూరు, తిరుపతి ఇట్లా అన్ని చోట్ల కూడా ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి అంటే మద్యానికి బానిసై డబ్బులు అవసరమై ఇట్లా చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటా వాటిని అమ్ముకొని ఈ విధంగా జీవనం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఇతని టార్గెట్ ఏమంటే ఎవరైతే 2 వీలర్లకు సైడ్ లాక్ లేకుండా ఎక్కడన్నా బయట పార్క్ చేసి ఉంటారో వాటిని టార్గెట్ చేసి అందులో ఉన్నటువంటి 2 వైర్లు, దానికి కీస్ లేకపోయినా కూడా 2 వైర్లు వస్తాయి. ఆ 2 వైర్లను కట్ చేసి జాయింట్ చేసి వాటిని షార్ట్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. వీటిని ఎవరికి ఒక చోట కాకుండా ఎవరికైనా సరే 1000-1500కు తక్కువ రేటుకు అతనికి తాగడానికి డబ్బులు కావాలి కాబట్టి తక్కువ రేటుకి ఎవరికైనా సరే వాటిని అమ్మడము, వాటి సొమ్ము చేసుకోవడం, దాని ద్వారా తాగి ఇట్లా జీవనోపాధి చేసుకుంటూ ఉన్నాడు. సాధారణంగా జంతువులు మనుషులపై దాడి చేయడం పరిపాటి. అయితే లేఖతుడను ఓ వ్యక్తి నోటితో కొరికి చంపడం కుప్పంలో సంచలనం రేపింది. గుడిపల్లె మండలం బీసానత్తం వద్ద ఈ దారుణం ఘటన చోటు చేసుకుంది. పీకల దాకా మద్యం సేవించి వంటిపల్లికి చెందిన సుబ్రహ్మణి ఈ దారుణానికి పాల్పడ్డాడు. దూడను హతమార్చిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు సుబ్రహ్మణ్యుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దూడను హతమార్చిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం. ఎంత వయసు నీకు? 38. ఏంటి ఇట్లా పని చేసినావు? నేను ఏం చేయాలి, ఇట్లా వస్తున్నా వీళ్ళని అడిగితే వీళ్ళు ఏదో జోరు ఏదో ఇచ్చేస్తే అంత తప్ప నేనేమో వాళ్ళకేమి అన్యాయం చేయలేదు. అంత తప్ప నేను వస్తే ఏంటి దూడు నేను కొట్టలేదు కదా, దూడు నేను పట్టుకుంటే కదా, దూడు పట్టుకున్నా అట్లనే బియ్యం